కిళ్ళీ షాప్, పాన్ షాప్, పాన్ డబ్బా. పెద్దగా ఈ ప్లేస్కి వెళ్ళడానికి రకరకాల రీజన్స్ ఉండుండేవి, కానీ చిన్నప్పుడు మాత్రం ఒకే ఒక్క మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఇచ్చట కూల్ డ్రింక్స్ లభించును. నమస్కారం, నా పేరు అవినాష్, మీరు వింటుంది డాబా కథలు. సమ్మర్లో 4 అయితే గానీ అమ్మ బయటకు వెళ్ళనివ్వదు, కూల్ డ్రింక్ కొనుక్కోనివ్వదు. సో ఐదర్ మా అమ్మ డబ్బులు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి, ఆర్ మా ఇంటికి ఎవరైనా పెద్ద గెస్ట్ రావాలి. ఒకసారి మా ఇంటికి మామయ్య వాళ్ళు వస్తే మా అమ్మ కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పింది. ఇంకా బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే తీసుకురావచ్చు అనమాట అని చెప్పి, ఎవడొస్తాడా ఈరోజు, ఎవరిని వస్తే బాగుండు అని చెప్పి చాలా కసిగా వెయిట్ చేసేవాడు నేను. సింగిల్ గెస్ట్ అయితే చిన్న బాటిల్ 7 రూపీస్, 2 గెస్ట్ అనుకో పెద్ద బాటిల్ బట్ ఇన్ 2 స్టీల్ గ్లాసెస్, 4 గెస్ట్ అయితే 2 లీటర్ బాటిల్ విత్ 4 పేపర్ గ్లాసెస్. 4 వచ్చినాడు మాత్రం నాకు నిజంగానే జాతర. ఎందుకంటే ఎంతో కొంత మిగిలిపోయేది, అది ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పేవాళ్ళు. ఇంకా అమ్మ లేనప్పుడు సైలెంట్గా వెళ్ళి అది ఫినిష్ చేసేచ్చు అనమాట. అసలు కూల్ డ్రింక్ బాటిల్ తేవడం కూడా మంచి ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అనమాట. అక్కడికి వెళ్ళటం, వాడికి వెళ్ళిన తర్వాత చిన్న బాటిల్ పెద్ద బాటిల్ అని అడిగిన తర్వాత బాటిల్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఇప్పుడులాగా ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్ని ఒకే చోట పెట్టేవి కాదు, ఆ కంటైనర్స్ వేరే ఉండేవి. అవి ఎలా అంటే మనకి ఓషన్లోంచి నిజంగానే ఏదో నిధి దొరికినట్టు ఇలా బయటికి తీస్తారనమాట, యాడ్స్లో చూపించినట్టు. అలాగే ఆ పైన ఉన్న లిడ్ ఓపెన్ చేసి లోపల ఎక్కడో వాటర్లో ఉన్న బాటిల్స్ తీసి ఇలా చేతికిస్తున్నప్పుడు దాంట్లోంచి వాటర్ అలా కారుతుంటే దాని చేతితో పట్టుకోగానే ఒకసారి చల్లగా తగులుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓపెనర్లు అందరి దగ్గర ఉండవు. ఆ షాప్ వాడినే బతిమాలుకొని ఓపెనర్ అడిగి తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఓపెనర్ తో బాటిల్ ఓపెన్ చేస్తా, అబ్ అందరూ దేకో మేరా రౌడీయిజం అన్నట్టు అలా ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వగానే వావ్ అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. అది మన నిబ్బతనం అప్పుడు. సో ఇంత హడావిడిలో ఉన్న నాకు అసలైన కన్ఫ్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? థమ్స్అప్ కి చిరు, పెప్సీకి పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు. ఎస్, అరే ఇప్పుడు అన్నయ్య కోసం థమ్స్అప్ తాగితే పవర్ స్టార్ ఫీల్ అవుతాడేమోరా, పోనీ పెప్సీ తాగుదామా, అమ్మో పెప్సీ తాగితే మరి చిరు ఫీల్ అవుతాడు కదరా అని చెప్పి మాకు మేమే మంచి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్ వచ్చి సాల్వ్ చేశాడు. అరే అన్నయ్యకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలరా, ఎందుకంటే అన్నయ్య బాటిల్ తాగినప్పుడు తమ్ముడు ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అన్నాడు అనమాట. కరెక్టే, చాలా వ్యాలిడ్గా చెప్పారు నువ్వు అని మేము చాలా లాజికల్గా ఆలోచించి ఎక్కువగా థమ్స్అప్ కొనుక్కునేవాళ్ళం అనమాట. కానీ కొద్ది రోజులకి మా డౌట్స్ అని పవర్ స్టార్ తీర్చేశారు. ఎందుకంటే యూ నో ద రీజన్, హీ విత్డ్రా ద కాంట్రాక్ట్ ఆఫ్ ద కూల్ డ్రింక్. సో అది అంటే సెలబ్స్ వచ్చి ఎండోర్స్ చేయడం ఓకే ఫైన్, యాక్సెప్టెడ్, పెద్ద కన్ఫ్యూజన్ ఏం కాదు. ఆ టైంలో అసలైన కన్ఫ్యూజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తెలుసా? ఆస్ట్రేలియా, ఇటలీ వరల్డ్ కప్కి తీసుకెళ్తా అని ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చేవాడు చూసావా, ఆ టైంలో కసిగా కొనడానికి బాగా ఎక్సైట్ అయ్యేవాళ్ళు అనమాట. వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్, అరే నువ్వు పిల్ల బచ్చాగాడు కదరా, నీకు పాస్పోర్ట్ లేదు కదరా, ఎలా తీసుకెళ్తారా అనే విషయం అర్థం కాకపోయినా సరే ఏదో కన్ఫ్యూజన్లో ఇప్పుడు నేను ఆఫర్ ఎలా సాధించాలి అని మంచి మీమాంసలో ఉండేవాడు అనమాట. అండ్ అది కూడా చిన్న బాటిల్కి ఆఫర్ ఉండదు, ఓన్లీ పెద్ద బాటిల్కే ఉంటుంది. మామూలుగా 10 రూపీస్ అయితే కూలింగ్ ఛార్జెస్ అని చెప్పి 12 రూపీస్ తీసుకున్నాడు. రే నువ్వు ఈజీగానే పెంచేస్తావురా, నేను మా అమ్మతో ఎన్ని డ్రామాలు ఆడాలి తెలుసా అని తిట్టుకుంటూ కొనేవాడిని. కొద్ది రోజులకి మా పిల్ల బచ్చా మీటింగ్లో ఏం డిసైడ్ చేసామంటే, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటారా, మనకెప్పుడూ రాదు ఈ ఆఫర్లు, ఈ కూపన్లన్నీ ఎక్కువగా తాగడానికి అలా పెడతారంతే అని చెప్పి మా అమ్మ చెప్పిందిరా అని ఒకడు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా తాగడం తగ్గించాం అనమాట. కానీ ఒకసారి ఈ మెయిన్ స్ట్రీమ్ కూల్ డ్రింక్స్ అన్ని ఎందుకో బ్యాన్ చేశారు మా ఏరియాలో. ఆ టైంలో డీలర్స్ ఎక్కువ ఈ ఆర్టోస్ బాటిల్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసేవారు అనమాట. అది కూడా మన రామచంద్రాపురం మాస్ అని తెలిసిన తర్వాత మన ఏరియా కూల్ డ్రింక్ తాగుతున్నాను రా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అండ్ యాక్చువల్లీ 100 years చరిత్ర ఉందంట దానికి. కానీ నా జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ ఇప్పుడు తగిలింది తెలుసా? ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు చాలా మందికి తగిలి ఉంటుంది. రోజు ఈవినింగ్ స్టడీ అవర్లో నేను మా ఫ్రెండ్ గౌతమ్ గారు మాట్లాడుకుంటున్నాం. వాడు అన్నాడు, రే కూల్ డ్రింక్లు అన్నీ కాదు కానీ నీకు 5 రూపీస్కే థమ్స్అప్ తాగిస్తావు, వస్తావా నాతో అన్నాడు. 5 రూపీస్కి థమ్స్అప్పా, బెట్టా అన్నాడు. బెట్టేరా 10 రూపాయలు బెట్ అని అన్నా. అలా ఒక చోటకి తీసుకెళ్ళి ఒక పేపర్ గ్లాస్లో నాకు ఓ డ్రింక్ ఇచ్చాడనమాట. అది తాగిన వెంటనే యాజ్ ఇట్ ఈస్ థమ్స్అప్ ఫీల్ ఉంది, ఇంకోటి తాగించాడు యాజ్ ఇట్ ఈస్ ఫ్యాంటా ఫీల్ ఉంది, ఇంకోటి తాగించాడు యాజ్ ఇట్ ఈస్ లిమ్కా ఫీల్ ఉందన్నమాట. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, వాడు నన్ను సోడా హబ్కి తీసుకెళ్ళాడు. ఇంకంతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా షాప్ వాడికి సేల్స్ పెరిగిపోయింది అనమాట. ప్రతిరోజు స్కూల్ అయిపోయాక మా పిల్ల బ్యాచ్ అక్కడే ఆగేవాళ్ళం, అది తాగేవాళ్ళం, అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇలా 7 రూపీస్ బాటిలా 10 రూపీస్ బాటిలా అనే డౌట్లో ఉన్న మనం కాస్త బిర్యానీ ప్లస్ థమ్స్అప్ అమ్మ అనే స్టేజ్ దాకా ఎదిగాం అనమాట. సో ఆ కూల్ డ్రింక్ కొనడానికి మీరు పడ్డ తంటాలేంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో వేసుకోండి. మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతుండండి. డాబా కథలు వింటూ ఉండండి. నా పేరు అవినాష్.